తెలుగు సినిమాలో మ్యూజికల్ క్లాసిక్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని పేర్లు మాత్రమే వినిపిస్తాయి. కానీ మనసు పొరల్లో నిలిచిపోయే ఒక అరుదైన సినిమా సంకీర్తన. 1987లో వచ్చిన ఈ సినిమా అప్పటి ట్రెండ్కు పూర్తి భిన్నం. కమర్షియల్ హంగులు లేవు, ఫైట్లు లేవు, ఉందిల్లా కేవలం స్వచ్ఛమైన సంగీతం, అంతకంటే స్వచ్ఛమైన ప్రేమ. ఈరోజు మన వీడియోలో నాగార్జున గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ అండర్ రేటెడ్ మూవీ సంకీర్తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుందాం. ఈ సినిమా కథ చాలా సింపుల్ కానీ చాలా డీప్. ఒక గిరిజన యువకుడు కాశీ, ఒక బ్రాహ్మణ యువతి కీర్తన. వీరిద్దరిని కలిపింది కళ. ఒకరికి గొంతులో సంగీతముంటే మరొకరికి కాళ్ళలో నాట్యముంది. కులమతాల కన్నా కళ గొప్పది అని చాటి చెప్పే ప్రయత్నమే ఈ సంకీర్తన. డైరెక్టర్ గీతాకృష్ణ గారి తన మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నారంటే ఆయన విజన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా గారి గురించి చెప్పకపోతే అది పాపమే అవుతుంది. ఈ సినిమాకు సంగీతమే వెన్నెముక. ఈ ఆట వింటుంటే ఏదో తెలియని ప్రశాంతత. జానపద బాణిలో సానే గొలుసల సాగే ఒక అద్భుతం. ప్రతి పాట ఒక ఆణిముత్యం. ఇప్పటికీ మెలోడీ సాంగ్స్ లవర్స్ ప్లేలిస్ట్లో ఈ పాటలు ఖచ్చితంగా ఉంటాయి. రాజాగారు ఈ సినిమాకు ప్రాణం పోశారు అని చెప్పాలి. ఇక నాగార్జున గారి విషయానికి వస్తే అప్పుడప్పుడే కెరియర్ మొదలుపెట్టి నాగ్ ఒక గిరిజన యువకుడి పాత్రలో ఎంత ఒదిగిపోయారో. ఆయన లుక్స్, ఆ అమాయకత్వం సినిమాకు పెద్ద యాసెట్. ఇక రమ్యకృష్ణ గారు, ఆమెను మనం శివగామిగా చూసాం, కానీ ఈ సినిమాలో ఆమె ఒక సంప్రదాయబద్ధమైన నర్తకిగా చేసిన నటన అమోఘం. వీరిద్దరి కెమిస్ట్రీ చాలా క్లాసిక్గా ఉంటుంది. విజువల్స్ అండ్ డైరెక్షన్. గీతాకృష్ణ గారు ఈ సినిమాను ఒక పెయింటింగ్లా చెక్కారు. టిఎస్ నివాస్ గారి సినిమాటోగ్రఫీ అడవి అందాలను, పల్లెటూరి వాతావరణాన్ని చాలా రియలిస్టిక్గా చూపించింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోయినా కాలక్రమేణా ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది. నిజమైన సినిమా ప్రేమికులకు ఇదొక టెక్స్ట్ బుక్ లాంటిది. సంకీర్తన అంటే కేవలం ఒక సినిమా పేరు కాదు, అది ఒక అనుభూతి. మీరు గనుక ఈ సినిమాను ఇంకా చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి చూడండి. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ మిస్ అవ్వకూడదు. మీకు ఈ సినిమాలో ఏ పాటంటే ఇష్టం? అలాగే ఈ సినిమా చూసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.